కేటీఆర్ పై గవర్నర్ విచారణకు ఆమోదించడం రాజ్యాంగబద్దమైన విషయమన్నారు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇది కక్ష సాధింపు చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే అని అన్నారు. ఈ ఫార్ములా కేసు విషయంలో కేటీఆర్ చేసింది తప్పని ప్రభుత్వం భావించిందని, అందుకే చట్టబద్దంగా న్యాయబద్దంగా విచారణ కోరిందన్నారు. ప్రజల సొమ్ముకి ప్రభుత్వం కాపలాదారుగా ఉంటుందన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని, కానీ పసలేని వాదనతో తప్పించుకోవాలని చూస్తోందన్నారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలాంటి తప్పు చేయకపోతే చట్టం ముందు నిరూపించుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ గాని, రాజ్యాంగం గాని, చట్టాలు గాని, ప్రభుత్వం గాని అదే నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు వద్దు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించిందో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు లేని అధికార